తెలంగాణ ప్రభుత్వం హెచ్సియు సమీపంలోని కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి సుమారు 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి నిర్ణయించింది. అయితే ఈ భూమి ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ వన్యప్రాణులు కావచ్చు, వృక్ష సంపద కావచ్చు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వము ఈ భూమి రాష్ట్రాందని చెప్తోంది. ఇటు హెచ్సియు స్టూడెంట్స్ మాత్రము ఆ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ స్టే విధించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి ఈ ల్యాండ్ లడాయి ఎంతవరకు వెళ్తోంది, దీనిపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆరేపల్లి మోహన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. నమస్కారం మోహన్ గారు. అలాగే మాజీ ఎంపీ బీజేపీ నేత సీతారాం నాయక్ గారు మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. సీతారాం నాయక్ గారు. అండ్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సో ముందుగా మోహన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. మోహన్ గారు, 400 ఎకరాల భూమిని వేలం వేయటానికి ప్రభుత్వం ముందుకొస్తోంది. అయితే ఈ వేలం వేయడం అనేది అభివృద్ధి కోసం అంటారా? అంటే ప్రతిపక్షాలు అలాగే హెచ్సియు స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరూ విమర్శిస్తున్నట్టుగా ఇది పర్యావరణ విధ్వంసం కాదా? మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు? ఇప్పుడు జస్టిఫికేషన్ ఇందులో చాలా ఉంది. మొదట ఆ భూమి హెచ్సియు కాదనే మాట కోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీనికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలా మంది వివరణ ఇచ్చిండ్రు. ఇది హెచ్సియు భూమి కాదు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు, ప్రభుత్వ భూమి అనేది మొదట ప్రజలు గాని అక్కడ విద్యార్థులు గాని అర్థం చేసుకోవాలి. నేను విద్యార్థులను ఏం కోరుతా ఉన్నా అంటే, అనవసరంగా రాజకీయాలలో రంపుగా వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి వాళ్ళకి సంబంధం లేని విషయాలలో వస్తున్నారు. విద్యార్థులు చేయవలసింది ఏంది? వారి చదువుతో పాటు ఫ్యూచర్ నిర్ణయించుకుంటేనే ప్రభుత్వం తప్పులు ఉంటే చెప్పాలి. కానీ ప్రభుత్వ భూమిని హెచ్సియు భూమి అని క్లెయిమ్ చేయటం అది విద్యార్థుల పని కాదు. మేనేజ్మెంట్, హెచ్సియు మేనేజ్మెంట్ ఉంది కదా, వాళ్ళకి ఎప్పుడు దాఖలా చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వము ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కు దారదత్తం చేసినప్పటి డాక్యుమెంట్ ప్రకారంగా వారి భూమి వారికి ఉంది. ఇప్పుడు ఏదైతే భూమి కచ్చబౌలిలో 400 ఎకర్స్ ఇది ప్రత్యేకించి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం తనకు ఆలోచనతోని ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ భూమిని ఏమి చేయాలి, ఏం చేస్తే బాగుంటది అనే దానికన్నా ముందు శుభ్రం చేసి దాన్ని క్లీన్ చేసి చేద్దామనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంలో మరి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కానీ కొంతమంది విద్యావేత్తలు కావచ్చు రకరకాలుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పేం కాదు. సుప్రీంకోర్టు ఏమన్నది? మీ భూమి నీది కాదని చెప్పలేదు. పర్యావరణం దెబ్బతింటుంది, అక్కడ పర్యావరణం యొక్క కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి మేము చెప్పేవాళ్ళు అక్కడ ఏం పనులు చేయొద్దనే మాట చెప్పిందే తప్ప ఆ భూమి సర్కారుది కాదని, ఓన్లీ అది హెచ్సియు భూమి అని, సెంట్రల్ యూనివర్సిటీ భూమి అనే మాట సుప్రీంకోర్టు ఇప్పటి వరకు చెప్పలేదు. రైట్. అయితే ఆ భూమి గవర్నమెంట్ అంటున్నారు కదా మోహన్ గారు, మరి ఎందుకు రహస్యంగా ఎందుకు చర్యలు తీసుకున్నారు? నైట్లు ఎందుకు బుల్డోజర్లను పంపించి అక్కడ భూమిని చదువు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక వ్యక్తికి ఇల్లు కట్టుకుంటామని కాంట్రాక్ట్ కి ఇస్తాం. ఆయన పొద్దంతా పని చేయొచ్చు, రాత్రి అంతా పని చేయొచ్చు, ఆయన పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణం బట్టి పని చేసుకుంటారు. పని చెప్పే బాధ్యత ప్రభుత్వాన్ని. చేసేవాడు రాత్రి చేస్తాడా పొద్దుగాలు చేస్తాడంటే ఆడ కన్వీనియంట్ బట్టి ఆ పని జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ప్రభుత్వానికి ఏమవసరం? మధ్యరాత్రి దొంగలు పోయి మంత్రులు పోయిండ్రా, లేకపోతే ఎమ్మెల్యేలు పోయి రాత్రి బుల్డోజర్ నడుపుతుర్రా? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? శుభ్రం చేయాలి ఆ భూమిని అనుకున్నది. శుభ్రం కొరకు ఏజెన్సీ ద్వారా జరుగుతున్న కార్యక్రమంలో ఆ ఏజెన్సీ రాత్రి లేదా వారి పరిస్థితులకు అక్కడ అనుకూలంగా వాళ్ళు ఏర్పాటు సౌలభ్యం చేసుకొని వాళ్ళు ఆ పని చేసుకుంటా ఉంటారు. అంత మాత్రాన మధ్యరాత్రి చేస్తారు కాబట్టి ఇది దొంగలు. ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, గుజరాత్ లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు రాత్రి చేసిన సంఘటనలు ఉన్నాయి. 100 మీటర్ల గుజరాత్ లో ఒక బ్రిడ్జ్ వితిన్ 3 months లో కూలిపోయిందమ్మా. ఏమంటారు, 174 కోట్లతో కట్టిన బ్రిడ్జ్
15,000 కూలిపోయింది. మేమేమంటున్నాము, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యమైన మాట గాని, రేవంత్ రెడ్డి తప్పు చేస్తుందని గాని తప్పు. ఇక్కడ రెండు విషయాలు క్లారిటీగా అర్థం అంటే ఇదే రేవంత్ రెడ్డి చేసుకోవాలి. పిసిసి చీఫ్ గా ఉండి బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా భూములు వేలం వేయడానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడి చెప్తే వినట్టమ్మా. ప్రభుత్వ భూములు ప్రజా ఉపయోగం కొరకు, ప్రజా అవసరముల కొరకు, విద్య, వైద్యము, రకరకాల ప్రజా అవసరాలకు వాడుకుంటే బాగుంటది, ఆ కార్యక్రమం చేయాలన్న మాట చెప్పిండు. చెప్పినా గాని మీరు ఎత్తిరిగాడు చెప్తున్నమ్మా, 4,25,437 ఎకరాలు 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మకం జరిగిందమ్మా. 4,28,437 ఎకరాలు 2014 నుంచి 23 వరకు 2 టర్మ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించిన భూమి ఆటవికంగా అమ్మకం జరిగింది అనేది వాస్తవం. ఉదాహరణకమ్మా, కాళేశ్వరం కడితే అది శనేశ్వరం తీరైంది, అయినా 7,829 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. అక్కడి అవసరం. నేనేమంటున్నా, ఏ ప్రభుత్వమైనా ఒక ప్రజా ఉపయోగం కొరకు భూమిని సేకరించడం గాని, లేదా ప్రభుత్వ భూమిని దానికి అనుకూలంగా మలుచుకోవడం గాని జరుగుతుంది అనేది స్పష్టమైన విషయం. ఇందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తున్నారు, ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణ. నేను 2 విషయాలు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్, ఇది హెచ్ఈసి భూమి కాదు. రెండో అంశం, ఇందులో కోర్టు ఇంటర్ఫియర్ ఏమన్నది, వన్యప్రాణిని రక్షించవలసిన బాధ్యత ఉంది, అటవీ సంపదను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము వెరిఫికేషన్ చేసుకుంటాము, మేము సమాచారం తెప్పించుకుంటాం, మీరు ఆపండి అన్నమాట. ఇంకో మాట, ప్రభుత్వాన్ని కూడా ఒక మాట, ప్రభుత్వానికి కూడా స్పష్టమైన ఆలోచన ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. పర్యావరణాన్ని రక్షించేదే ప్రభుత్వం, వన్యప్రాణి రక్షించేదే ప్రభుత్వం, మరి అటవీ సంపదను కాపాడేది కూడా ప్రభుత్వమే. ప్రతిపక్షాలు వన్యప్రాణి కాపాడలేవు కదా, భూములు అమ్మేది కూడా ప్రభుత్వమే. అహలే అంటే అమ్మేది అనే దాన్ని ఇంకా ఇప్పుడు ఫైనల్ గా మీరు నిర్ణయించటానికి వీల్లేదు. ప్రభుత్వం ఇప్పుడు ఈ 400 ఎకర్ అమ్మేటప్పుడు వేలం వేస్తే మీరు అమ్ముడనే మాట చెప్పాలి. ప్రభుత్వం వేలం దాకా పోలే ఈ వ్యవస్థలో. ఈ 400 ఎకర్స్ విషయంలో ప్రభుత్వం వేలం వరకు వెళ్ళలేదు. నేను ఒకటే ఉదాహరణ చెప్తా, వన్యప్రాణాన్ని రక్షించే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు జూ పార్కును ఎక్కడికి మార్చి వన్యప్రాణాలను రక్షిస్తా ఉన్నారని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. వన్యప్రాణికి నష్టం చేసి అటవీ సంపదను కూలగొట్టాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఆలోచన లేదు. కాబట్టి ప్రభుత్వం స్పష్టంగా ఉంది, అది హెచ్ఈసి భూమి కాదు. అవసరాలు